నమస్తే ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. వాస్తవం. సార్ ఇప్పుడు వేణుస్వామి చేసిన ట్వీట్ అనేది కొంచెం వైరల్ అవుతుంది. ఏంటి అనంటే సమంత అలాగే ప్రభాస్, విజయ్ దేవరకొండ వీళ్ళు ముగ్గురు గూడా సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. దీని గురించి మీరేమంటారు సార్? గత కాలంలో గనుక చూసుకున్నట్లయితే ఆయన అన్నట్లే సమంత అలాగే నాగ చైతన్య డైవర్స్ తీసుకున్నారు. సో దీని గురించి మీరేమంటారు అసలు? నేను 2 విషయాలు అంటాను. సృష్టించేది దేవుడు. మరణం రాసేది దేవుడే. ఆయన దేవుడంటే ఆయన మాట నమ్మొచ్చు. ఒకటి. ఎదుటి వాళ్ళు సూసైడ్ చేసుకున్న ఎదుటి వాళ్ళు చచ్చిపోతారనే బదులు మనం ఎప్పుడు చచ్చిపోతాం, మన మరణ శాసనం మనం రాసుకున్న ఆయన డేట్ ఆయన చెప్పమనండి. అప్పుడు మేము స్పందిస్తా. ఆయన డేటు పలానా రోజు నా మరణ శాసనం ఇది రాశారు, పలానా రోజు నేను చచ్చిపోతున్నాను రాయమనండి. ఎదుటోళ్ళ మరణం కోసం చెప్పొద్దు. దేవుడు ఎక్కడ రాసి పెడితే, ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది. నేను పలానా రోజు చచ్చిపోతున్నాను అనుకుంటప్పుడు ఆ మనిషికి ఎంత భయం ఉంటుందో ఆయన మరణం ఆయన రాసుకొని అనౌన్స్ చేయమనండి. వాళ్ళ కుటుంబం మరణాలన్నీ రాసుకొని పలానా రోజు ఇదిగో ఈ టైంలో మేము మా పలానా వాళ్ళు దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాడు పైకి అని చెప్పమనండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మాట, ఫస్ట్ నీకు తెలవచ్చు, నీకు కాలజ్ఞానం చదవచ్చు, దేవుడు నీకు చెప్పొచ్చు, ఏవైనా చెప్పొచ్చు. దేవుడు నీకు అల్లా రావచ్చు, యేసు ప్రభు రావచ్చు, నీకు మొత్తం టోటల్ హిందూ దేవుళ్ళు అందరూ వచ్చి పలానా వాళ్ళు ఇలా ఉన్నారు నువ్వు జ్యోతిషం చెప్పే అంటే మరణం ఎప్పుడు వస్తుందో, మరణం ఏ రోజు ఉంటుందో ఎవరికి తెలియదు. అలాంటప్పుడు నువ్వు వాళ్ళ మరణం కోసం చెప్పడం అనేది తప్పు. వాళ్ళు సూసైడ్ చేసుకుంటారా, ఎలా చేసుకుంటారా అని చెప్పడం తప్పు. ఇలాంటి వాళ్ళ మీద ఆటోమేటిక్గా నేను ముందే చెప్తున్నా, కేసు రిజిస్టర్ చేసి లోన్ వేసేయాలి. నీ జాతకం చెప్పు, నువ్వు శాస్త్రం చెప్పు, నువ్వు అన్నీ చెప్పు, కానీ ఈ విధంగా మరణాల కోసం మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను వేణుస్వామి గారికి నేను చాలా క్లియర్గా చెప్తున్నా, మీ మరణం మీరు అనౌన్స్ చేసుకోండి, మీ కుటుంబం మరణాలు మీరు అనౌన్స్ చేసుకోండి. ఎదుటి వాళ్ళు మరణం కోసం మాట్లాడే రైట్ మీకు లేదు. ఎందుకంటే పుట్టించింది దేవుడు, శాసించింది దేవుడు. మరణం ఎప్పుడు అనేది దేవుడు నిర్ణయిస్తాడు, మీరు నిర్ణయించలేదు. మీరు పలానా రోజు ప్రభాస్ పుడతాడని మీరు చెప్పారా? పలానా రోజు పలానా గడియల్లో మీకు సమంత పుడుతుందని మీరు చెప్పారా? లేకపోతే విజయ్ దేవరకొండ పుడుతుందని మీరు చెప్పారా? మరి చెప్పలేనప్పుడు మరణం కోసం చెప్పే రైట్ మీకు ఎక్కడుంది? కనుక దయచేసి ఎదుటి వాళ్ళ కోసం మనం మాట్లాడి ఎదుటి వాళ్ళ మరణం ఒకటి మంచి చెప్పండి, చెడు మీ మనసులో పెట్టుకోండి. మళ్ళీ ఎన్నోసార్లు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, చెడు అనేది మనం బయట చెప్పేది కాదు. అది ఎందుకంటే ఆ మనసుని బాధ్యత కుంగదీసేస్తున్నారు మీరు. మనిషిని అంటే నేను నిజంగా చనిపోతానా, నేను నిజంగా చనిపోతాను, మానసికంగా కుంగిపోతాం. మరణం కంటే డేంజర్ అయిన పరిస్థితిలో మీరు తీసుకొస్తున్నారు. ఆ మనిషిని మరణం కంటే డేంజర్ అయిన పరిస్థితికి మీరు తీసుకొస్తున్నారు. వాళ్ళు కారణం ఒకవేళ ఏమైనా జరిగితే కూడా మీ మీదే కేసు పెట్టాలి. ఇస్ ద మర్డర్ కేసు మీ మీద పెట్టాలి. అటెంప్ట్ మర్డర్ కేసు ఇప్పుడు పెట్టాలి. అంటే ఎందుకంటే ఎదుటి వాళ్ళని చంపేటట్టు ప్రేరేపణ చేస్తున్నారు, మీరు ప్రేరేపణ చేస్తున్నారు. కనుక ఇది కరెక్ట్ కాదు. వేణుస్వామి గారు, ఇలాంటి జాతకాలు మీరు చెప్పకూడదు. మీకు లాస్ట్ టైం కూడా చెప్పారు, మళ్ళీ లాస్ట్ టైం కూడా క్షమాపణ చెప్పారు. మీరు ఆల్రెడీ మీరు మహిళా కమిషన్ దగ్గర కూడా వెళ్ళారు, చెప్పారు. కానీ ఇలాంటి విషయాల్లోని దయచేసి సీరియస్గా యాక్షన్ తీసుకోమని, సుమోటోగా కేసు రిజిస్టర్ చేయమని. నమస్కారం. థ్యాంక్ యూ.